మన పరమ తండ్రి భూమి ఆకాశములు సృష్టికర్త అయిన దేవుడు మనం అడగక మునిపే మనలని ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు సృజించుకొని మనము త్రోవ తప్పిపోతే, మనము దేవునికి విరుద్ధంగా జీవిస్తే మన కొరకు తన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి మనము చేసిన అపరాధముల కొరకు, మనము చేసిన పాపముల కొరకు, మనము చేసిన దోషముల కొరకు తన ప్రియకుమారుని బలిగాను అర్పణగాను అర్పించి ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా పాపులైన మనకి విడుదల విమోచన కలగజేసిన పరమ తండ్రి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అడగక మునిపే ఉచితమైన రక్షణను మనకు కలగజేశాడు. మనం అడగక మునిపే ఉచితంగా మనకు ఆరోగ్యాన్ని కలగజేశాడు, మనకు వస్త్రాలను అనుగ్రహించాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు. మరి దేవుని యందు మనం భయభక్తులు నిలుపుతున్నామా? దేవుని యందు మన విశ్వాసులుగా మన విశ్వాసాన్ని మనం ప్రదర్శిస్తున్నామా? మనం దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం ఎప్పుడు పొందుకుంటామనంటే దేవునికి మనం విధేయత చూపించినప్పుడే. దేవునికి విధేయత చూపించడం అంటే దేవునికి మనము లోబడినప్పుడే. ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబవుతామో, తల్లిదండ్రుల మాటకు లోబడితేనే తల్లిదండ్రులు ఏదైనా పిల్లలకి ఇవ్వగలుగుతారు. మాటకు లోబడలేదనుకో, నువ్వు నా మాట అంటలేదు, నేను నీకేమి కొనిపోయానంట. నువ్వు నా మాట అంటలేదు, నేను నీకేమి ఇవ్వను, నీకేమి కొనిపోయాను, నన్ను అడక్కో, నువ్వు మాట అంటాం నేర్చుకో ముందు, గౌరవించడం నేర్చుకో ముందు అని చెప్పమా పిల్లలకి. మరి దేవుడి మాటకు మనం లోబడకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే, మనకు నచ్చినట్టు మనం జీవిస్తే దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా మనం పొందుకుంటాము? ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నాడు. చిన్న కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి నీ ఆస్తిలో నాకు భాగం వచ్చింది కదా, నా భాగాన్ని నాకు ఇచ్చే అని చెప్పేసి తీసుకున్నాడు.